వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. గీతా జయంతి సందర్భంగా బ్రహ్మకుమారిస్ మరియు భగవద్గీత సారం గురించి మనం ఈ రోజు స్వామి వివేకానంద గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. 11వ తారీఖు గీతా జయంతి సందర్భంగా వాటి విశేషాలు ఏంటి మేడం సార్ చెప్పండి. చాలా వెరీ ఇంపార్టెంట్ డే ఇది. ఈనాటి యువకులకు, ఈనాటి మహిళామూర్తులకు, ఈనాటి సమస్త ప్రపంచానికి వెరీ ఇంపార్టెంట్ భగవద్గీత సారము. మొట్టమొదట నేను మీ న్యూస్ ఛానల్కు ప్రసాద్ గారికి ఒక అపురూపమైన, ఒక అద్భుతమైన అంశాన్ని ప్రపంచానికి మరొకసారి తెలియజేసే ఒక శుభకార్యం నిర్వహిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. మొట్టమొదట శ్రీమద్ భగవద్గీత జయంతి డిసెంబర్ 11 నాడు జరగబోతున్నది. అయితే ఇది అంతర్జాతీయంగా ఈనాడు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యువకులకు, మహిళామూర్తులకు, ముఖ్యంగా సాధన చేసే భక్తులకు, జ్ఞానులకు, ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలకు కూడా, ఈనాడు చిన్నపిల్లల నుంచి కూడా ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత ఉండాలండి. ఎందుకు అంటే ఈనాటి సమాజం పెడదారి బట్టి అనేక రకాలైన యువకులకు వ్యసనాలకు గురిదారి అయిపోతున్నారు. అదే మాదిరిగా మీడియా అనేది పెడదారి పట్టే అవకాశం వచ్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఇంట్లో ఏ విధంగా భగవద్గీత అనేది ఉండాలి, సాధన ఉండాలి. ముఖ్యంగా భగవద్గీత అంటే ఏమిటి, అసలు భగవద్గీత రచన ఎప్పుడు జరిగింది, ఈనాటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో భగవద్గీత ఎంత అవసరం అనేది మీ ప్రశ్న. దానికి సరైన సమాధానం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు వినండి. ఇది నా జ్ఞానం కాదు, సాక్షాత్ వివేకానంద గారు భగవద్గీత పుట్టి దాదాపుగా 100 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ప్రస్తుత సమాజంలో యువకులు గాని, యువతలు గాని, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి భగవద్గీత గాని, రామాయణం గాని, హనుమాన్ చాలీస గాని, ఇలాంటి పురాణాలలో రాసుకున్నటువంటి ఏ విషయాలు తెలియకుండా పోతా ఉన్నవి. వీటన్నిటి గురించి మీరు వాళ్ళకు ఎందుకు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు విఫలం అవుతున్నారంటే మీరు ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న. ఒకటి ఏంటంటే, యాక్చువల్ గా భగవద్గీత ఎప్పుడు రాయబడ్డదని ఫస్ట్ ప్రశ్న. సుమారుగా క్రీస్తు పూర్వం వేదవ్యాసుడు మరి తన తపస్య బలం చేత, తన యోగ బలం చేత, తన సాక్షాత్కారాల చేత అంతకుముందు జరిగిన మహాభారీ యుద్ధం, ఇప్పుడు రేపు రాబోయే మహాభారీ యుద్ధం కూడా అదైపోతుంది, 3వ ప్రపంచ విశ్వయుద్ధం మధ్యలో ఉన్నాం. ఆ వేదవ్యాస మహర్షి కూడా అటు పూర్వం జరిగిన 2500 సంవత్సరాల క్రితం యుద్ధం, ఇప్పుడు రాబోయే 2-3000 సంవత్సరాల మధ్యలో ఉండి ఆ జ్ఞానం వివరించడం జరిగింది. ఇంకొకటి, ఆ మహాభారీ యుద్ధంలో అప్పుడున్న వేదవ్యాసుని రచనా కాలంలో రాజుల కాలం కాబట్టి అప్పుడు అశ్వములు, రథములు అవే ఉన్నాయి. కాబట్టి ఆయన ఉపమేయాలతో మరి శ్రీకృష్ణుడు 5 అశ్వములు గల రథం పైన అర్జునుడికి బోధించినట్లు ఒకటి. రెండవది, ఆ కౌరవులు పాండవుల మధ్య జరిగినట్లు రెండవ అంశం. ఆ యుద్ధం మధ్యలో ఇంత శాంతి ఉండే భగవద్గీత ఎలా చెప్పగలిగినాం? శాంతి దూత, శాంతి కర్త అయిన ఆ శ్రీకృష్ణ ఆ పరమాత్మ అనేటువంటి వాడే యుద్ధం చేయమని అలగడా? ఇటువంటి ప్రశ్నల మధ్య చాలా మంది యువకులు సతమతం అవుతూ అది ద్వాపరయుగ కాలని మాకెందుకు అని దాన్ని దూరం పెట్టారు. ఒకటి. రెండవది, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగం అనేది మరి మాలాంటి వాళ్ళు బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం, దాని యొక్క మాకు ఆధారమే భగవద్గీత. సాక్షాత్తు పరమాత్ముడు ఏ విధంగా మన అర్జునులకు చెప్పిండనేది రెండో ప్రశ్న. ఇక ముఖ్యమైనది ఏమిటంటే, అసలు గీత అనే పరమార్థం ఏంటి? అందులో ముఖ్యమైన 2 అక్షరాలు ఉన్నాయి, గీత. గా అంటే అర్థం ఏంటంటే జ్ఞానము. ఏ జ్ఞానము? భౌతిక జ్ఞానం ప్రపంచంలో చాలా ఉంది. వద్దన్న వీడియోస్ ద్వారా, దాని వద్దన్న వేస్ట్ మెటీరియల్ చాలా అవుతుంది. మన బుద్ధిని ఏది అవసరమో అదే మనం గ్రహిస్తే ఏకసంధాగ్రాహి మాదిరిగా మనం చెప్పగలం. మన బుద్ధిలో ఎట్లయితే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శరీరానికి 9 ద్వారే పురే దేహి అన్నారు. అంటే శరీరానికి 9 ద్వారాలట. ఈ 9 ద్వారాల కంట్రోల్ లేకపోతే మానవుడు కంట్రోల్లెస్ అయిండు. ఈనాటి యువకులు చెవుల ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా వేస్ట్ మెటీరియల్, వేస్ట్ ఆఫ్ థింకింగ్, వేస్ట్ ఆఫ్ మెసేజెస్,
తీసుకొని తన ఏకాగ్రత పోయి బలహీనాలవుతున్నాడు. అదే మనకు ఉదయం లేవగానే స్టార్ట్ విత్ మెడిటేషన్, స్టార్ట్ విత్ జ్ఞాన, స్టార్ట్ విత్ భగవద్గీత అండ్ ఎండ్ విత్ భగవద్గీత. రాత్రి పడుకునే ముందు భగవద్గీత సారాన్ని, మరి స్టార్టింగ్ భగవద్గీత సారాన్ని చేస్తే జీవితం ఆనందం అవుతుంది. ప్రస్తుత జీవన విధానంలో ప్రతిరోజు కూడా ఏదన్నా సినిమా పాటలు కానీ ఏదన్నా పాడతారు కానీ, ఏ ఇంట్లో కూడా, ఏ గుడిలో కూడా, ఎక్కడ కూడా భగవద్గీత మీద ఆలోచన లేకుండా పోయిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. దీని గురించి అవగాహన పెడతారా, లేకపోతే వాళ్ళకి మోటివేషన్ చేస్తారా, ఇంకేదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అనే ఆలోచన ఎందుకు తీసుకురావడానికి మీలాంటి పెద్దలు ఆలోచిస్తున్నారు అంటే? చాలా మంచి ప్రశ్న. అయితే ఏదైనా సరే మనిషికి మోటివేషన్, శ్రద్ధావాన్ లభతే విద్య, ఆలోచన కలిగిన వారికే సంపూర్ణమైన భాగ్యం కలుగుతుంది. ఈనాటి యువకులకు కూడా ఆజ్క యువక్ కల్క దేవతానంగాన్ని కల్క మూర్ఖ అని అనలేదు. భగవద్గీతలో కూడా ఏమన్నా అంటే ఒకటి శ్రద్ధ గల వారికి చెప్పొచ్చు. రెండోది ఆ భగవద్గీత దాత అనేది ఇక్కడ ముఖ్యం. గీత ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, కాలమాన పరిస్థితులు ఏంటి. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చెప్పేదంటే ఎవరికి చెప్పారు, ఈ రెండే ముఖ్యాంశాలు. అక్కడ భగవద్గీతలో ముఖ్యంగా శ్రీ భగవాను వాచ అనే మహావాక్యం ఉంది. ఎవరికి చెప్పాడు? అర్జున. అర్జున్ అంటే ఎవరో ఆ మహాభారతంలో ఉండే అర్జున్కే కాదు, ప్రస్తుతము ఎవరైతే జ్ఞానార్జన, యోగార్జన, శక్త్యార్జన, టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుకోండి, మారల్ ఎడ్యుకేషన్ అనుకోండి, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనుకోండి, ఏదైనా సరే మానవుడు నేర్చుకునే ప్రతి ఒక్క సాధననే అభ్యాసం అంటారు. ఆ సాధనలో మొట్టమొదట ఏదైతే గీత జ్ఞానము వల్ల, ఏ జ్ఞానం వల్ల? ఆత్మజ్ఞానము వల్ల. అంటే త్యాగము. ఏ త్యాగము? హిందీలో ఒక సామెత ఉంది, కుచు పానాహితో కుచు ఖోనా సిక్కున. కొద్ది కోల్పోతే భాగ్యం అవుతావు. నువ్వు సమయమే ఇయ్యవు భగవంతుడికి, సంకల్పమే ఇయ్యవు, ఆలోచన ఇయ్యవు. నీ మైండ్లో మొత్తం ఏదైన తర్వాత భగవంతుడికి ఎంట్రన్స్ సైడ్ ఉంది. పూజా పురస్కారాలు విడిచిపెట్టండి, కనీసం ఇంట్లో భగవద్గీత ఉండాలన్నా, ఇంట్లో అమ్మ నాన్నకు గౌరవించాలన్నా, ఒక క్షేమం ఉండాలన్నా. ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే ఈనాటి యువకులకు కాదు, ప్రతి ఒక్కరికి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఈనాడు ప్రతి ఒక్కరు సెల్ బానిసరైనని మనం చెప్పుకున్నాం. సెల్ బానిస కాదు, పతనమై ఈరోజు టెల్సా అనేది కొత్త మార్కెట్లో వస్తుందంటారు. నో సిమ్ అండ్ నో బ్యాటరీ. అటువంటి సెల్ ఫోన్ వస్తే ఏమిటని మనిషి అతుక్కోపోతాడు, దేనికి పనికిరాడు. అటువంటి సమయంలో ఆధ్యాత్మిక విశ్వజాగృతి, స్వామి వివేకానంద అప్పుడే అన్నాడు చికాగోలో, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాపరవర్యాన్ని విభోదిత. హే యువక, నీ కొరకు నువ్వు జాగ్రత్త చేయి, నీ ఉన్నతి నువ్వు సాధించు, భగవద్గీత విశ్వవ్యాప్తమైంది అని అన్నప్పుడు అటువంటి మహావాక్యాలు వింటే దేశం కాదు సమస్త ప్రపంచమే బాగుపడుతుంది. అందుకొరకే ఇక్కడ పతనమైన వాడే పావనమవుతాడు. దెబ్బ తగిలిన వానికే నయం చేసుకోవాలనే బాధ్యత కలుగుతుంది. పతనం అవుతున్నప్పుడు ఇంట్లో పెద్దవాడు చెప్పాలి, తనకు తానన్న జ్ఞానోదయం కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దవాళ్ళు చెప్తే ఇన్నే పరిస్థితుల్లో యువత ఉందంటారా? కరెక్ట్, మీరు మంచి ప్రశ్న. ఎప్పుడైతే తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ అతని యొక్క జిజ్ఞాసను బట్టి అతని మంచిని మోటివేషన్ చేయగలిగేటట్టు మంచి చెప్తే ఖచ్చితంగా వింటారు. అతనికి కోపంతోనో ఇరేషన్తోనో చెప్తే ఎవరు వినడం లేదు. ప్రేమ, శాంతి, దయ, ఈ 3 మాటల ద్వారా చెప్పాలని నేను కూడా సభాముఖంగా చెప్తున్నాను. గీతా జయంతి జన్మదిన సందర్భంగా విశిష్ట గురించి చెప్పండి గురువు. ఓకే, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది గీతలో 18 అధ్యాయాలు వివరించడం జరిగింది ఆ శ్రీకృష్ణ వాచ ద్వారా. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ శ్రీ భగవాను వాచ భగవంతుని సత్యపరిచయం గురించి మనం తెలుదాం. భగవాన్ అన్నప్పుడు భగవంతుడు అంటే భాగ్యం ఇచ్చేవాడు. భగవంతుడు అంటే సమస్త విశ్వానికి యొక్క జ్ఞానంతో పాటు భాగ్యం పంచేవాడు. అతన్ని స్మరించిన, అతన్ని తలచిన అతను ఒక్క క్షణం మనకెంతో ఆనందం, ఒక అద్భుతమైన మహాశక్తిని మనం పొందుతాం. అటువంటి భాగ్యవంతుని యొక్క పరిచయం మనకు మొట్టమొదట అక్కడ సంపూర్తిగా మనకు లేకున్నది. కృష్ణుడు అంటే ఆనంద పురుషుడు, అర్జునుడు అంటే నేర్చుకున్నాడు అనే భావన కాకుండా భగవంతుడు అంటే ఒక మహాజ్యోతి, జ్యోతీశ్వరుడు. అక్కడ కూడా ఎక్కడ కూడా కృష్ణవాచాని భగవద్గీతలో లేదు లేదు లేదు. కృష్ణుని యొక్క ఆ యొక్క ఫలం, మొట్టమొదటి ఫలం వల్ల అంత దేవతగా మనం తయారైతే మన సిగ్నల్ అక్కడ ఇచ్చాడు. కాబట్టి
భగవంతుని యొక్క సత్య పరిచయంలో అతని నామము అతని కర్తవ్యాన్ని బట్టి వస్తుంది. భగవంతుడంటే విశ్వానికి ప్రతి మనిషికి శుభం ఇచ్చేవాడు. ఎవరైనా సరే ఒకరి ఎంప్లాయ్మెంట్ ఒకరి ప్రయోజనం చేస్తున్నాడు, నువ్వు దేవుడు అయ్యా అంటారు. ఈనాడు విశ్వానికి భగవంతుడు తల్లిదండ్రి మనల్ని యోగక్షేమం ఎందుకు చేయలేడు? నువ్వు ముందు ఫేత్ నువ్వు నమ్ము కాబట్టి, ఒకటి శుభకరుడు కాబట్టి అతను శివ అనవచ్చు. రెండు అతని రూపం జ్యోతిషామపి తజ్జ్యోతి అని చెప్పుకున్నాం. సమసహ పరం ఉచ్యతే. ఆ భగవంతుడు జ్యోతిశ్వరుడు. ఎందుకంటే నీవే జ్యోతివనే మనకు తెలియదు కదా. శరీరం అనే దేవాలయంలో ఆత్మ అనే దేవత ఉందని పదం ఎంతమందికి తెలుసు? శరీరం అనే క్షేత్రంలో 13వ అధ్యాయంలో ఉంటుంది, క్షేత్రజ్ఞ విభాగంలో. అయితే నీవు క్షేత్రజ్ఞుడు అంటే శరీరంలో ఉండే క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే శరీరంలో ఉండే చైతన్య ఆత్మ. అయితే నీవు క్షేత్రజ్ఞుడు, నువ్వు దేవీ దేవతవు. కానీ ఈ కలియుగ శరీరంలో ఆత్మ ఏమైందంటే ఈ శరీరంతో పాటు ఆత్మ కూడా మలినమైంది. ఈ మలినమైనందుకే శక్తి ఇవ్వడానికి, బ్యాటరీ ఛార్జ్ ఇవ్వడానికి, మలినాన్ని శుభ్రం చేయడానికి ఆత్మ ఉందంటారా? నీ లోపల ఆత్మ ఉన్నందుకే మాతో మాట్లాడుతున్నావు. ఆత్మ లేకపోతే శరీరాన్ని శవం అయితే. చాలా మంది ఆత్మ లేదు, ఇవన్నీ సాధారణంగా ఇవన్నీ ఓ మూఢనమ్మకాలతో కొట్టిపడేస్తారు చాలా మంది జనరల్ గా. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? చాలా వండర్ఫుల్ మీనింగ్ ఇది, అర్థము. ఎందుకంటే ఫస్ట్ నాకు ఒకటి చెప్పండి, మీ వీపు మీకు కనిపిస్తుందా? కనిపించదు. ఏం కావాలి? అద్దమునా కావాలి. పాలలో వెన్న కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకు కనిపించదు? తీయాలి, దాన్ని కష్టపడాలి, కొంచెం టైం. అలాగే శరీరంలో ఆత్మ ప్రాణం వెళ్ళిన తర్వాత, ప్రాణం అయితే అంటాం కదా, ఆ ప్రాణం వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా సరే ఏం ముట్టిస్తారు? శరీరం వెళ్ళిన ఏం ముట్టిస్తారు? దీపం. అంటే అర్థమైంది, నీవు ఒక జ్యోతివి. ఈ పాయింట్ అయితే అందరికి కామన్ గా తెలుసు. నీవు ఒక జ్యోతివి అంటే ఇక్కడ 2 కళ్ళున్నా 3వ కన్ను అని చెప్తారు. ఆ 3వ నేత్రమే థర్డ్ ఐ. ఆత్మనేత్రం, మనోనేత్రం, దివ్య నేత్రం. ఆ ఆత్మ మనో దివ్య నేత్రం ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ అంటారు. మనం ఈ పిట్యూటరీ గ్లాండ్ మధ్య ఒక ఇంగ్లాండ్ లో పరిశోధన కూడా జరిగింది. అంటే ఫిజికల్ గా చూడగలుగుతామా అని. ఒక శరీరాన్ని ఏం చేశారంటే ప్రయోగశాలలో కంప్లీట్ గ్లాస్ తో బంధించి ఆత్మ వెళ్లే విధంగా ప్రయోగం చేశారు శాస్త్రజ్ఞులు. అయితే ఆ వెళ్లే ముందు చూశారు, ఎక్కడ కనిపించలే, ఒక ఎయిర్ కూడా కనిపించలే. కాకపోతే ఓపెన్ చేస్తే ఒక చిన్న బిందు వాటర్ స్పాట్ కనిపించిందట. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలకు కానీ మీకు భగవద్గీతలో శ్లోకం నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహది పావక అంటే నేను అగ్ని చేత దహింపబడను, గాలి చేత ఎండబడను, మరి అగ్ని గాలి నీటి చేత తడబడను. అటువంటి శక్తిశాలి అయిన ఆత్మవు నీవు. ఈ ఆత్మ స్వధర్మమే పవిత్రత, ప్రేమ, శాంతి. ఈ ఆస్తు కోట్ల 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 కంది పెన్నిది. నువ్వు సహనం ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. సహనం ఉంటే బీపీ షుగర్ ఏంటి రాదు. ఇది లేనప్పుడే ఒక్క చిన్న వరకు టెన్షన్ అయ్యి ఈనాటి యువకులు మొత్తం ఫెయిల్యూర్ అవుతున్నారు. ప్రపంచం మొత్తము డబ్బు చుట్టూ తిరుగుతా ఉంది. ఈ జీవితాలన్నీ డబ్బు మీద ఉన్న ప్రేమతోని, డబ్బు మీద ఉన్న గౌరవంతోని దేవుడు కూడా మర్చిపోయి ఈ రోజు చాలా రకాలుగా ఈ ప్రపంచంలో ఒకరొకరు, అంటే మీకు అది కూడా తెలుసు అనమాట, మనం అంత క్లుప్తంగా చెప్పలేం. సో ఎందుకు ఇలా జరుగుతుంది? మనిషి జీవితము ఎన్నాలో చెప్పలేం. ఉన్న రోజులు దేవుడు, భక్తి, మానవత్వం, సమానత్వం, ఒకరి మీద ఒకరు ప్రేమ, అభిమానాలు ఇవన్నీ ఎందుకు కరువైపోతున్నవి? కేవలం డబ్బుని గౌరవించినట్టు మనుషులకు గౌరవం ఎందుకు తగ్గుతుంది అంటే మీరు ఏం చెప్తారు? దానికి కారణం ఒకటి. ఎట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, బ్యాటరీ మార్నింగ్ ఛార్జింగ్ చేస్తున్నాం, ఉదయం నుంచి సాయంత్రం వాడుతూనే ఉన్నాం. ఎందుకు తక్కువైంది సార్ అంటే చెప్పండి. వాడుతున్నాం కాబట్టి తగ్గుతుంది. అలాగే ఈ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా నీవు గోల్డెన్ ఏజ్ అనే యొక్క స్టార్టింగ్ సత్యయుగంలో మానవుడి దేవతగా ఈ ప్రపంచంలో విడిచిపెట్టిండు భగవంతుడు. ఆ దేవతా స్థితిలో 16 కళలు ఉన్నాయి మానవుడు. అవే మర్యాద పురుషోత్తం, నిర్వికారి, నిరహంకారి, సంపూర్ణ మధుర స్వభావం, ఇటువంటి 16 కళల సంపూర్ణ అంటారు. అటువంటి కళలు ఇక్కడే ఉన్నాయి. నీవు చెప్పండి. ఏ విధంగా అయితే బ్యాటరీ మార్నింగ్ ఛార్జ్ అయిన తర్వాత మధ్యాహ్నం 50%, ఈవినింగ్ వరకు అయిపోతుంది. ఇక్కడ కూడా మానవుడు, దేవతగా ఉన్న మానవుడు క్రమంగా
16 కళల నుంచి 8 కళలు, అంటే 8 కళలు ఉన్నప్పుడే వేదవ్యాస మహర్షి అప్పుడే కళలు తగ్గుతున్నప్పుడే ఆ మహాభారత యుద్ధం జరిగినట్లు అక్కడ మనకు జ్ఞానం, అప్పటి నుంచే మానవుడు తప్పులు చేయకుండా ఉండాలని సూచించాడు. కానీ ఏ విధంగా అయితే కాలచక్రము ఉదయము మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది, అదే మాదిరిగా ఆ సమయంలో ద్వాపర యుగం సుమారుగా ఆ సమయంలో చెప్పిన జ్ఞానం ఇంకా మానవుడు పతనమైండు. పతనం అంటే దానికి కాలచక్రం అనుసరించి సాయంత్రం మాదిరిగా మనిషి లోపల డిశ్చార్జ్ బ్యాటరీ ఎలాగైందో మనిషిలో కళలు 0 అయినాయి. ఇది మీ తప్పు కాదు, నా తప్పు కాదు. కాకపోతే ఏం చేయాలి? ఆకలి అయినప్పుడు ఏం చేయాలి? అలాగే ఆత్మకు ఆకలి ఏంటి? జ్ఞానశక్తే, యోగశక్తే. కనీసం భక్తి అనే సెర్చ్లో ఉండేవానికి జ్ఞానం అనే యొక్క రిసర్చ్ దొరుకుతుంది. భక్తి లేకపోతే ఆ సాధన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉన్నది, కానీ దేశ కాల మాన పరిస్థితి అనుసరించి ఇప్పుడు ఒక విలాడు ఫస్ట్ క్లాస్ రావాలంటే, ఐఏఎస్ పాస్ కావాలంటే క్యూరియాసిటీ ఉండాలి, పరిసరాల ప్రతిస్పందన ఉండాలి, ఉపాధ్యాయుల మోటివేషన్ ఉండాలి. అన్ని ఉన్నప్పుడు ఆటోమేటిక్ వస్తాడు. ఏది ఒక్కటి లేకున్నా కానీ సొంత ప్రతిభాన కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు మానవులకు కూడా సొంత ప్రతిభ ఎందుకు తక్కువైతుందంటే పరిసరాల కలియుగం యొక్క ప్రభావం కూడా మాయ అతనిపైన, మాయ అంటే ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అతనిపైన ఫోర్స్ చేస్తున్నాయి. దానికి నిలబడగలిగేవాడు, నేను మా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని ఎట్లయితారో, ఆ గొప్పవాడు ఎట్లయితారో మానవుడు కూడా ధ్యానం పైన ఆసక్తి వస్తాడు. గీతా జయంతి విశిష్ట అంటే కొంచెం క్లుప్తంగా చెప్పండి. గీతా జయంతి విశిష్టత ఏంటంటే, ఎప్పుడైతే ప్రతి మానవుడు పతనమైన మానవుడే పావనమవుతాడు. భగవంతుడు చెప్పేది ఎవరికంటే జ్ఞానాచేద్యులు తిష్టతి, జ్ఞానం అనే సాధన ఉండే అర్జునులైన ప్రతి ఒక్కరికి 900 కోట్ల మానవులు ఉన్నారండి ఈరోజు. కానీ కేవలం 33 కోట్ల సుమారుగా భక్తి జ్ఞానంలో ఉన్నారు. మిగతా వాళ్ళు కేవలం ఇప్పుడే ఇంతకుముందే చెప్పారు మీరు, జ్ఞానార్జున తిష్టతి అంటే 4 రకాలైన భక్తులు ఉంటారంట. అర్థార్థి, జ్ఞాని, అర్థార్థి, జిజ్ఞాసి. అంటే ఇందులో అర్థార్థి ఎక్కువ ఉన్నారు. అర్థం అంటే నేను భగవంతునికి ఈ పూజ చేస్తే నాకేమొస్తాయి అనే యొక్క కేవలం అల్ప ప్రాణులు అంటారు వీళ్ళు. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు నాకేమొస్తుంది? మానవులు అంతా స్వార్థంతోనే పూజ చేస్తున్నారు, భక్తితో పూజ చేయట్లేదు అంటారు. ఎక్కువ శాతం, నేను అనేది ఎక్కువ శాతం. అలా కాకుండా నిస్వార్థంతో తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రి చదివిస్తారు అంతే. తర్వాత తల్లిదండ్రులు వాళ్ళని పెద్దగైన తర్వాత పెడుతున్నారా, అనాథాశ్రమంలో పెడుతున్నారా మనం చూస్తూనే ఉన్నాం. ఎట్లయితే పూర్వజన్మ సుకృత దుష్కృతాలను బట్టి ఉంటాయి, ఇహ జన్మ పురుషార్థం 2 ఉంటాయి. ఇప్పుడు నీకు అవకాశం ఉంది, అవకాశం ఉన్నప్పుడు రేపటి జన్మ ఖచ్చితంగా ఉంటుంది, సమస్య లేదు. అయితే ఆ జన్మ కొరకు ఇప్పుడు ఈ నెలలో నువ్వు కష్టపడితే రేపు ఫస్ట్కి శాలరీ వస్తుంది, ఊరికే వస్తుందా? కష్టపడదు వస్తుందా? అట్లే భగవంతుడు అంటారు, నీ లోపల ఉండే మంచి మానవత్వం అనే దాన్ని పెంచుకోవాలంటే నువ్వు చేసే కర్మలో శ్రేష్ట కర్మ చేయాలంటే ఒక మోటివేషన్ ఉండాలి. ఆ మోటివేషన్ భగవద్గీత. ఆ మోటివేషన్ స్టార్టింగ్ విత్ ప్రేయర్, స్టార్టింగ్ విత్ భగవద్గీత జ్ఞానం. అంటే అందులోపల మనకు తెలుసుకున్నాం కదా, మొట్టమొదట నేను ఒక చైతన్య శక్తిని, ఆత్మజ్యోతిని అన్నప్పుడే ఆ పరమాత్మ అనేవాడు తల్లి, తండ్రి, సద్గురు అనేది మనకు నిశ్చయం కలుగుతుంది. అందుకొరకే భగవద్గీత జయంతి సందర్భంగా నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఈ కలియుగం అనేది అంతిమ చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఒకటి, 3వ ప్రపంచ యుద్ధం రెడీగా 1 సంవత్సరం నుంచి కొన్ని దేశాల మధ్య జరుగుతుంది. ఇప్పుడు అగ్రరాజ్యాలు 2, 3, 2, 1 అయితే మిగతా ప్రతి దేశం అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. ఈ అణుబాంబులు వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రోజులకు పిచ్చివాని చేయికి రాయిస్తే ఏమవుతుంది? అలాగే కలియుగ మానవులు ఇప్పుడే చెప్పాను, 0 కళలో ఉండరు, తమ బుద్ధి పనిచేయదు, థర్డ్ సెన్స్ అన్నది లేవదు. అంటే దీని అర్థం భగవంతుడు చెప్పడం కాదు, మానవులు చేసుకున్న వినాశనం మాదిరిగా 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ప్రపంచంలో ఉన్నాయి. 2, మీది విదేశాల్లో మారల్ వాల్యూస్ ఉన్నాయా, స్పిరిచువల్ వాల్యూస్ ఉన్నాయా? ఎప్పుడు మీరు అంటున్నారు పూజ లేదు సార్, వాడు ప్రపంచంలో యువకుడు ఏనాయితో తెలుస్తలేదు. మీరు ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాము. భగవంతుని జ్ఞానం ఎప్పుడు అవసరమైతుంది మానవులకు అంటే ధర్మగ్లాని. గీతలో చెప్పాడు, యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సృజామ్యహం అంటే నా అంతకు నేనే వస్తాను, మీరు చెప్పే అవసరం లేదు. తల్లి బిడ్డ ఏడుస్తుంటే ఆటోమేటిక్ అమ్మ అని వస్తుంది, అమ్మ అని అదంటే అమ్మడి వస్తుంది. మన భగవంతుడు వచ్చినా నువ్వు గుర్తించకపోతే నేనేం చేస్తా అంటున్నావు.
భగవంతుడు 1936లోనే ప్రజాపిత బ్రహ్మ ద్వారా విశ్వం లోపల జ్ఞానం ఇస్తున్నాడు. ఆ సందేశం ఎవరి జిజ్ఞాస అవుతుందంటే, కనీసం ఇప్పుడు ఉదాహరణగా ఐఏఎస్ నోటిఫికేషన్ పెడితే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు కదా. అది భగవంతుని జ్ఞానం పొందగలగాలంటే పూర్వజన్మ సుకృతం ఈ జన్మ పురుషార్థం ఉండాలి. కనీసం మిగతా వాళ్ళను యజ్ఞదేవ తెరతి శ్రేష్ఠ అంటే ఎవరైతే ఆదర్శులు ముందు నడుస్తారో మిగతా వాళ్ళు ఆచరిస్తారు. కనీసం మేము 10 మాటలు చెప్తున్నారంటే వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, వీళ్ళ ఆచరణ ఏముంది, వీళ్ళ యొక్క పట్టుదల ఏముంది, వీళ్ళు దీనిలో ఏం పొందుతున్నారు అనే యొక్క ఆన్సర్స్ ఎవరికైతే దొరుకుతాయో ఖచ్చితంగా ఫాలో అయ్యి. వందల సంవత్సరాల నుంచి ఇవన్నీ ఉన్నాయి. గీత గాని, భగవద్గీత గాని, మీరు చెప్పే శ్లోకాలు గాని, సందేశం గాని, దేవుడు గాని, ప్రతి ఒక్క నమ్మకాలు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అంతరించిపోవడానికి కూడా కొద్ది కాలమే ఉందని మీరే చెప్తున్న క్రమంలో కూడా ఇంకా దేవుడు మనల్ని కాపాడే ప్రయత్నంలో అంటే చేయడంటారా, లేకపోతే మనం ఇంకా మలుచుకునే ప్రయత్నంలో మనం సక్సెస్ కాలేకపోతున్నామా అంటే మీరేం చెప్పారు? ఖచ్చితంగా మంచి క్వశ్చన్ ఇచ్చాను. ఒక ఎగ్జాంపుల్ అయితే భగవద్గీతలో లేదా ఆదర్శం ఉన్న గ్రంథాల ద్వారా చెప్పుకోవాలి. అదేంటంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అదే మన నీవు మంచిని చేస్తే నీకు మంచి కాపాడుతుంది, నువ్వు చెడు చేస్తే నీ చెడు నేను వినాశం చేస్తుంది. అందుకొరకే నువ్వు మంచి చేయి. ఆ మంచి ఏంటంటే ఫస్ట్ నీవు అమ్మ నాన్నను, సమాజాన్ని, నిన్ను నువ్వు ప్రేమించు. ఫస్ట్ యు నో యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్ అని మనం చెప్పుకున్నాం. నేను ఒక చైతన్య స్వరూపాన్ని, ఈ నా స్వధర్మం శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందం, మధురత, ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే మనలో నింపుకుంటామో విశ్వం శాంతిమయం అవుతుంది. యువజనులు సంపూర్ణంగా చెడు గుణాల బారికి పోరు, సమాజం శ్రేష్టమవుతుంది, విశ్వం ఆటోమేటిక్ అవుతుంది. అయితే మీరు అన్నట్లు ఎక్కువ శాతం చెడిపోతున్న మంచి వాళ్ళు పాండవులు అంటాం. పాండవులు 5 మందే, కౌరవులు 100 మంది అంటాం. మహాభారత యుద్ధం కూడా కౌరవుల పాండవుల మధ్య జరిగిందట. ఇది మానసికంగా మన సంఘర్షణ గురించే మహాభారత యుద్ధం. పాండవులు అంటే మన లోపలి ధర్మంపై రాజ్యం చేసేవాడి ధర్మరాజు, ఆత్మ లోపల మంచి గుణాలు. ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి చేసేవారు కొందరు ఉంటారు, చెడు చేసేవారు కొందరు ఉంటారు. ఈ ప్రపంచం మొత్తం ఒకే అంటే చాలా జీవరాశులు ఉన్నాయి, చాలా ప్రాణులు ఉన్నాయి, చాలా ఇది అన్నతో పాటు కూడా అంటే చెడు చేస్తున్నారు కాబట్టి ఇది అంతరించిపోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఓ చిన్న ఎగ్జామ్ మహాభారతంలో ఉంది. శిశుపాలుడిని ఎన్నోసార్లు శ్రీకృష్ణుడు రక్షించాడు, ఎన్నోసార్లు దూషించాడు. ఎందుకు? అతని యొక్క పాపం అనేది పండేది ఉంది. 100 పాపాల వరకు సైలెన్స్ ఉన్నాడు. 100 పాపాల తర్వాత ఆటోమేటిక్గా హతమార్చండు. అదే మాదిరిగా ఈ ప్రపంచం అనేది మారల్, స్పిరిచువల్, సోషల్ వాల్యూస్ పతనమవుతున్నాయంటే కారణము ఇప్పుడే చెప్పాను. సాయంత్రం అయితే చీకటి అవుతుంది, కాల పరిస్థితి అవుతుంది ఇప్పుడే. ఎందుకంటే దాని అయినప్పుడు సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం వరకు మనము కొద్దిగా వెయిట్ చేయవలసి వస్తుంది. అదే మాదిరిగా సృష్టి పతనమవుతుందంటే పావనం కావడానికి కూడా కారణం మనం వెతకాలి, టు సర్చ్. ఇప్పుడే చెప్పాను, నువ్వు చీకటిని తిరుగుతూ కూర్చోకంటే మనం ఏం చేయాలి? లేచి జ్యోతిని వెలిగేయాలి. అదే మాదిరిగా నీ లోపల అంధకార బంధురమైన అజ్ఞానం ఉంది. అజ్ఞాన్ని తొలగించే శక్తి మనదే. మన లోపల నిర్లక్ష్యం, బద్ధకం, సోమరితనం, ఈర్ష, ద్వేషం, ఈ 5 పిశాచాల మాదిరిగా ప్రతి యువకుల్ని, యువతులందరినీ పట్టి పీడిస్తుంది. అది కాలగతి. నీవు కనీసం మేల్కొని నీ స్వధర్మమైన పవిత్రత, శాంతి అయిన మంచి గుణాల వైపు ప్రయోగించాలంటే ధ్యాన యోగాలు చేయవాలి, తప్పదు. అది నేను చేయనంటే నీ కర్మ, ఎవరి కర్మ వారు ఎంబడే వస్తుంది. అంటే ఇప్పుడు ఒక క్యాసెట్లో ఏ విధంగా రైలు నీ యొక్క పూర్వజన్మ సుకృత దుష్కృతాలు నీ ఎంబడే ఉంటాయి. నాకెందుకు ఈ పాపం వచ్చింది? నువ్వు చేసే కర్మనే కర్మ అంటారు కదా. కాబట్టి ఇప్పుడు రేపు భవిష్యత్తు కొరకు ఇప్పుడు మంచి కర్మ చెయ్యి. మీరు కర్మ అంటారు, నేను గీత అంటాను. భగవంతుడు ఏది రాస్తే అదే జరుగుతుంది అంటారు కదా. మీరేమో మీరు భక్తి రూపంలో మీరు యోగం కానీ ఏదో అంటే జ్ఞానం కానీ భక్తి కానీ చేయకపోతే మీ ఎంబడే ఉంటుంది అంటారు. నేనేమంటారు, నా రాతలు ఎట్లా ఉంటే అట్లే జరుగుతుంది అనే వాళ్ళకి మీరేం చెప్తారు? కంప్లీట్ పొరపాటు. ప్రపంచంలో ఇప్పుడే చెప్పాను కదా, యద్భావం తద్భవతాన్ని. మీ తప్పు కాదు, సృష్టి కాలచక్రం అనుసరించి తప్పుగా అర్థం చేసుకున్నారు. చిన్న ఎగ్జాంపుల్. ఎందుకు అంటే ఇది నాకు భగవంతుడు గీత గీసినట్టు. భగవంతుడు కాదు, నీ భాగ్యానికి నీవే గీత గీసుకుంటున్నావు. అడ్డు గీత గీస్తావా, నిలువు గీత గీస్తావా, భాగ్య గీత గీస్తావా, నీ చేతులు. నీవు జాబు నువ్వు కొట్టుకుంటావు, కానీ భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడు సహాయం, డైరెక్షన్ ఇస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎలాగూ
నీ భాగ్యాన్ని నువ్వు పొందడానికి నువ్వు చేసే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఆయన మార్గం చూపిస్తారు. ప్రయత్నం చేయాలి. అంటే మీరు చేతి గీతలు తల రాతలు తప్పంటారా? ఇప్పుడే చెప్పాను, చేతి గీతలు తల రాతలు భగవంతుడు సృష్టించిన ఒక మన రూపం తయారు చేసినప్పుడే మన రాత గాని మన గీత గాని ఇదే మనతో పాటు జర్నీ చేస్తే మనం పోయే వరకు ఇది తప్పంటారు. ఇదే దీన్ని నమ్ముకొని చాలా వ్యవస్థలు ఇప్పటికీ నడుస్తావు. ఇది అన్ని నమ్ముకుంటే నువ్వు కర్మ ఎందుకు చేయాలి? కర్మ చేయకుండా ప్రశాంతంగా ఉండు, కూర్చో. నాకు రాతలో ఉంది కాబట్టి కర్మ జరుగుతుందని చాలా మంది అంటారు. అది చాలా గీతలోనే భగవాత్మ కర్మ యోగంలో చెప్పిండు శ్రీకృష్ణుడు. యజ్ఞకారస్తు మానస్తే అంటే నీవు కర్మ చేయి, ఫలాపేక్ష లేకుండా చేయి, కర్మ ఫలం నేను ఆటోమేటిక్ ఇస్తా అన్నాడు. నువ్వు కర్మ చేయకపోతే నా భాగ్యం ఎలా జరుగుతుందో అలా అనుకోవడం కూడా పొరపాటు. ఇది మానవ కల్పితం. కొద్దిగా భగవంతుని జ్ఞానాన్ని మిక్స్ చేశారు. అందుకొరకే రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని ఎవ్వరికి అర్థం కాకుండా స్తబ్దంగా అయిపోయాయి. అందుకొరకే పరమాత్మ అంటున్నాడు, మీ లోపల జ్ఞానులు జిజ్ఞాసులు ఉన్నవి, అందులో శ్రేష్టమైన జ్ఞానాన్ని ప్రజలకు అందించండి. అందుకొరకే ఈ రోజు మనం ఈ వేదిక ద్వారా శ్రీమద్ భగవద్గీత ద్వారా ఒకే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నా. అంటే సృష్టి పరివర్తన అవుతుంది. కలియుగము అంతిమ దశలో ఉంది. ఈ అంతిమ దశలో ధర్మజ్ఞాని సమయం ఇది. భగవంతుడు అవతరించాడు. భాగ్యం తీసుకోండి. ఎట్లా ఏ విధంగా అయితే ఉదాహరణకు ఒక ఊరిలోకి ఉదాహరణకు ఓ సీఎం ప్రైమ్ మినిస్టర్ వచ్చిండు. అతని ఉదాహరణకు కొన్ని కోట్ల రూపాయలు పంచుతున్న చిన్న ఎగ్జాంపుల్. ఆ వార్త తెలిసే పోతారా లేదా ఇంట్లోనే కూర్చుంటారా? ఇప్పుడు భగవంతుడు అనేవాడు కేవలము నేను నిజంగా నమ్మకపోండి ఒక యోగ శక్తి. యోగ అంటే టు కనెక్షన్ టు గాడ్. మనం డిస్కనెక్షన్ లో ఉన్నాం. మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటాయి. మనం వైర్ కనెక్షన్ పెట్టాక కనెక్షన్ లేదు. ఇంట్లో లైట్ ఎట్లా వస్తుందండి? అలాగే ₹1 ఖర్చు లేకుండా కోటీశ్వరుడు అయిదాం అంటే ఇది నువ్వు ఛాన్స్ ఉపయోగించి నేనేం చేస్తా. అసమ్మూఢ సమర్థేషు అన్నాడు భగవద్గీతలో. ఎవరికి అర్థం కాదంటే మూఢమతులకు అర్థం కాదు. శివుడు ఆజ్ఞ లేని చీమోడ కదలదు కరవదు అంటారు కదా. మీరు ఈ ఎగ్జాంపుల్ చెప్పి అసలైన దేవుడి మార్గం దైవ మార్గం హిందువులని తప్పుదోవ పట్టిస్తారు అంటే మీరు ఇచ్చే నిర్వచనం 100% రాంగ్. అది ఇప్పుడే చెప్పాను. భగవంతుడు ఒక శబ్దం చెప్తే అది క్రమంగా రామదాసు ఫిలిం లో ఐసు పట్టుకుంటే లాస్ట్ కు ఏమైంది? భగవంతుడు జ్ఞానం ఒకటి ఉంటే మానవుడు మరొకటి చెప్పాడు. మానవ కల్పితాలు అంటే మానవులు ఒక మహాత్ములు ఒకటి చెప్పారు, ఋషులు ఒకటి చెప్పారు. తర్వాత ఈనాడు కల్పంగా జ్ఞానాన్ని భగవంతుడికి దూరం చేసిన ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన పరమాత్మను చెప్తున్నాడు. అదే నేను నా జ్ఞానము నేనే చెప్పగలను, నా జ్ఞానం ఎవరికి చెప్పే అర్హత లేదు అని భగవద్గీతలో ఉంది. యో యాం తనుం భక్త శ్రద్ధయార్చిచుమిచ్చతి. ఎవరు ఏ రూపంలో చెప్పినా నా జ్ఞానం మాత్రం నేనే చెప్పాలి. ఎవరి నోరెట్లుందో అంతే శంఖం అంతే వస్తుంది. ఈ ఉదాహరణకు ప్రసాద్ వారి అనుకోండి, అది మీరు మీ జ్ఞానం చెప్పగలరు. ఇప్పుడు నాది వివేకానంద సార్ జ్ఞానం కాదు నేను చెప్పేది. ఎవరిది? సాక్షాత్తు పరమాత్మ జ్యోతిస్వరూపుడైన జ్యోతిశ్వరుడైన శివభగమాత్ముడు. ఆ భగవంతుడు సృష్టి అవతరించి మానవుల్ని దేవతగా మారుస్తున్నాడు. ఎందుకు ఇది మారకపోతే మానవుడు రాక్షసంగా మారుతున్నాడు, పెరదారి పడుతున్నాడు. అందుకొరకు ఈరోజు 9 లక్షల నుంచి 33 కోట్ల దేవతలు అవుతున్నారు. సృష్టి పరివర్తనలో భగవంతుడు ఇంకా వచ్చి విశ్వానికి ఆ జ్ఞానం ఇచ్చే శక్తిని ఐసియు అంటారు. ప్రపంచం మొత్తము శవపేటికల ఐస్ ఉంది, దానికి ఆక్సిజన్ అనేది మాత్రం ఇచ్చారండి. ఇప్పుడు ఆ ఆక్సిజన్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఏమవుతుంది? అందరిచ్చిపోతుందా? మనం అంతే కదా. ఈ ప్రపంచము భగవంతుని యొక్క వెలుగు మాదిరిగా భగవంతుని యొక్క ఇప్పుడు దేశంలో ప్రపంచంలో చాలా విపత్తులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా నుంచి కూడా చాలా మొత్తం అంతరించిపోతుంది అన్నారు మేధావులు, సైంటిస్టులు, జ్ఞానులు ఎంతో మంది అన్నారు మీలాంటి పెద్దలు. సో ఆ కరోనా నుంచి కూడా జయించి ఈ రోజు మళ్ళీ మనం బట్ట కట్టి తిరుగుతా ఉన్నాం అంటే మీరు ఏం చెప్తారు? చాలా మంచి ఎగ్జాంపుల్. నేను అదే పోతున్నాను. కరోనా అనేది గాలి ద్వారా చిన్న జలికిచ్చింది అంతే, మనకు హెచ్చరిక. ఇప్పుడు మానవుడు చేసిన పొరపాటు వల్లనే గాలి వల్ల వచ్చిందంటే ఇంకా 4 బాకీ ఉన్నాయి. 4 మిగిలిన ఏంటిది? అగ్ని ద్వారా, ఆకాశం ద్వారా, నీటి ద్వారా. అర్థమవుతుందా? కరోనా లాంటివి ఇంకా 4, 5 ఒకేసారి విజృంభిస్తే మానవుడు ఏం కావాలండి? భగవంతుడు ఉన్నాడు కదా కాపాడడానికి. భగవంతుడు ముందే చెప్తున్నాడు, ఆడంగా ఒకవేళ వర్షం వస్తుందంటే నువ్వు ఒక విపత్తు వస్తుంది జాగ్రత్త పడండి అంటా ఉన్నాడు. కానీ మొత్తానికి మీరు అంతరించిపోతున్నారు అంటే దేవుడికి మొక్కడం మానేస్తారు కదా.
అదే పొరపాటు. ముందు ఇప్పుడు ఎగ్జామినేషన్ 6 months ఉందంటే ఎలా చదువుకోవాలనేది టీచర్ ముందే చెప్తాడు. బాగేనండి. అవును. పుస్తకాలను మూసేసి రేపు ఎగ్జామ్ పుస్తకాలు తీసేస్తే ఆయన టీచర్ ఏం చేస్తాడు? ఇంతవరకు చదువుకున్నదే రాయి, ఏం నేర్చుకున్నదో అదే రాయి. భగవంతుడు చెప్పేది నేను మొదటి నుంచి చెప్తున్నాడు. 100 సంవత్సరాల పీరియడ్ అంటారు. 1936లో అవతరించి 2037 వరకు మానవులందరికీ జ్ఞానం ఇస్తే కొందరికి అర్థమైంది, కొందరికి అర్థమైంది, కొద్ది 50%, కొందరికి. అందుకొరకే ఈ సందేశం విశ్వవేదిక ద్వారా, భగవద్గీత ద్వారా భారతదేశంలో మొత్తం చర్చ జరుగుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ORC అంటారు, ఢిల్లీలో ఓరియంటేషన్ రీసెర్చ్ సెంటర్ అని మౌంట్ అబూలో మరి ఢిల్లీలో ఉంది. ఇక్కడ 108 లేదా 300 మంది మహామండలేశ్వరులు మరి మహర్షులు తపస్సులు అన్నీ ఏకీకృతం చేసి భగవద్గీత సారం గురించి చర్చ జరిగింది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. అక్కడ ఒకటే ఏకవాక్య తీర్మానం సుమారుగా ఏం జరిగిందంటే, భగవంతుడు ధర్మజ్ఞాన సమయంలో అవతరించిండు, మేము ఇక్కడ ప్రత్యక్షంగా మౌంట్ అబులో స్వర్గాన్ని చూస్తున్నామని అక్కడ ఉండే మహామండలేశ్వరులు మొత్తం చెప్పారు. మరి మహామండలేశ్వరుల్లో కూడా ఇంతవరకు ఏం జరిగిందంటే, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం మీకు తెలియకపోవచ్చు. భగవంతుణ్ణి 3 రకాలుగా పంచుకున్నారు. ఎట్లయితే బ్రహ్మ, విష్ణు, శంకరులు ఒక్కొక్కరిది ఒకటి, శివకేశవులకు భేదం మాది ఇట్లా చేసారు. కానీ పరమాత్మ వచ్చిన తర్వాత వీఆర్ వన్, గాడ్ ఈజ్ వన్, యూనివర్సల్ ఈజ్ వన్, ట్రుత్ ఈజ్ వన్, ట్రుత్ ఈజ్ గాడ్. భగవంతుడు సత్యమే చెప్తాడు, ఆ సత్యమే భగవంతుడు, ఆయన్ని ఈశ్వరుడు జ్యోతి. ఆ జ్యోతి ద్వారానే మానవుడు దేవతగా క్రమంగా అయింది. ఇప్పుడు ఆడ పరమసత్యం చెప్పిన విషయాలు ఏంటంటే, ఎవరైతే విశ్వం మొత్తం ఒకే భగవంతుని యొక్క స్మృతిలో ఉంటాడో మానవుని యొక్క శక్తిశాలిగా ఆత్మశక్తిశాలి అవుతుంది. శాంతి, ప్రేమ, ఆనందం ద్వారా ఈ విశ్వం ప్యారడైజ్ కావాల్సిందే. వినాశం కంటే ముందే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక గుడ్ న్యూస్ మీకు. ఏం గుడ్ న్యూస్? ఒక పాత ఇల్లు కూలిపోక ముందే కొత్త ఇల్లు తయారై అందులోకి మీరు ఇంట్రెస్ట్ అయితే మీరు సంతోషమా బాధ? సంతోషం. పరమాత్మ కూడా మన కొరకు గోల్డెన్ ఏజ్ ఈ విశ్వాన్ని సంపూర్ణమైన ఆనందమయమైన శక్తిశాలి అయిన పులి ఆవు ఒకే రేవులో నీరు తాగే సుందర సుమధుర విశ్వాన్ని తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఉండే ఇందాక మీరే చెప్పారు అంతరించిపోతుంది ప్రపంచం మొత్తం, మళ్ళీ కొత్త ఇంట్లో పోతున్న కొత్త జీవితం స్టార్ట్ అవుతుందని మీరే ఆశలు పెడుతున్నారు, ఇటు భయపట్టిస్తున్నారు ప్రజలకు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పాత ఇల్లు ఎన్ని రోజులు ఉంటుందండి? ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడనే మంచిగా ఉన్న రోడ్లు తీసేస్తారంటే కొత్త రోడ్ అయినా కదా. ఇప్పుడు మా వద్ద రోడ్ తీసేస్తారు, బాగానే ఉంది కదా సార్ అంటే, లేదు అయిపోయింది, ఎక్స్పైర్డ్. కొత్త ఇల్లు కూడా చరిత్ర ఉంటుంది, కొత్త ఇల్లు కూడా దానికి ఎక్స్పైర్డ్. ఉదాహరణకు 50 ఏళ్ళు, 50 ఏళ్ళ తర్వాత డిస్మెంటల్ చేయాల్సిందే. ఇక్కడ కూడా కలియుగంలో 5000 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది. మీకు దీని 7 days కోర్స్ అర్థమైతే వింటే మీరు అర్థమైంది. ఇప్పుడే అయిపోయాను. ఓకే, మనం మళ్ళీ ముఖ్యంగా గీతా జయంతి సందర్భంగా ఆ రోజు జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి దాని గురించి చెప్పండి. వెరీ గుడ్. ఈ గీతా జయంతి సందర్భం గీతాలో ఉండే 18 అధ్యాయాల సారం ముఖ్యంగా అది చెప్పుకోవాలి. ఒకటి అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, విజ్ఞాన యోగం, వింటున్నారా? ఆత్మ సంయమ యోగం, 8వది అక్షర పరబ్రహ్మ యోగం, 9వది విభూతి యోగం, విశ్వ సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, కర్మ సన్యాస యోగం, దైవాసుర సంపద్ విభాగ యోగం, సద్రాత్ర విభాగ యోగం, 18వది మోక్ష సన్యాస యోగం. ఈ 18 మెట్లండి. నీవు ఒక్క మెట్లుకే తెలియకపోతే నేనేం చేస్తా అంటున్నాడు పరమాత్మ. యు కమ్ హియర్. చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే నడక నేర్పినట్లే భగవంతుడు ఈ జ్ఞానం అనే ఈత నేర్చుకో అంటాడు. జ్ఞానం అనే ఈత ఎటువంటి సముద్రంలో వేసేసా నువ్వు కొట్టుకొని వస్తావు. అందుకొరకే భగవంతుని విముఖత ఎందుకయ్యారంటే తెలియక, నాస్తికులు ఎందుకయ్యారంటే భగవంతుని గురించి అవగాహన లేక. భక్తితో జ్ఞానం అవసరమా, జ్ఞానంతో భక్తి అవసరమా? అంటే 2 ఉండాలి అని నేను అంటాను. మీరేమంటారు? వెరీ గుడ్. భక్తి అనేది ఈశ్వరీయ విశ్వవిద్యాలయ రీసెర్చ్ ప్రకారంగా భగవంతుని వెతికే ప్రయత్నం. జ్ఞానము వల్ల, దాన్ని గాయత్రి మంత్రం అంటాం, జ్ఞానము వల్ల, గానము వల్ల పొందే భజన వల్ల, సాధన వల్ల, పూజల వల్ల, దాన ధర్మాల వల్ల, ఇవన్నీ భక్తి యొక్క మార్గాలు. అందుకని చిన్న ఒక గానం ఉంది. దానము ధర్మము చేసి తీరా, వ్రతములు జపములు సలిపి తీరా,
పూజా ఫలమీ జ్ఞానమురా. జ్ఞానం అనేది ఒక ప్రసాదం. అందుకొరకే పూజలు ఎన్ని చేసిన తర్వాత అయినా లాస్ట్కు మనము ప్రసాదం తీసుకోవాలి అంటారు. మనం తిరుపతి వెళ్ళినా, ఇంకా ముఖ్యమైన కాశీ వెళ్ళినా ప్రసాదం ఇచ్చారా? ప్రసాదానికి విలువ ఉంటుంది. ఇక్కడ అర్థం ఏంటి? ప్రసాదం అంటే స్థూల ప్రసాదం క్షణంలో స్వీట్ ఉంటుంది, అయిపోతుంది. కానీ భగవత్తుడు ఏం చెప్తున్నానంటే, మానవుని మొత్తము సుమారుగా జన్మలు, అనేక జన్మలు తిరిగినవు. 63 జన్మల్లో 21 జన్మలు శ్రేష్టమైనప్పుడు నువ్వు అనేక జన్మల వయాసలు పొంది మానవుడు అలసిపోయి భక్తి చేసి కూడా అలసిపోయింది మీరు అన్నట్లు. ఇంకా ఎన్ని రోజులు చేయాలి? ఆ యొక్క భక్తి యొక్క ఫలమే జ్ఞానం. ఆ జ్ఞానమే ప్రసాదం. మీ పేరే ప్రసాదం. ప్రసాదం అంటే ఏంది? ప్రసాదము అంటే స్వీటే కాదు, శరీరానికి స్వీటు, మనసుకు ఆనందం ఇచ్చే శక్తి, ఒక వైబ్రేషన్, ఒక ఆనందము. అదే ఆత్మానందము, అదే అతీంద్రియ శక్తి. మీకు ఈ పాయింటే కొత్త అనిపించవచ్చు. ఎందుకంటే పరమాత్మ మానవులు ఫిజికల్ మెటీరియల్ ఆనందంలోనే మస్తు అయిపోయారు. వాళ్ళకి ఇది చాలు, నేను ఇంకోటి ఏమవుతుంది సార్ ప్లీజ్ అంటారు మీరు. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 84 లక్షల జీవరాశుల్లో మానవుడు గొప్పవాడు ఎవరయ్యా అంటే ఆత్మిక శక్తిని గ్రహించేవాడు, ఆత్మిక శక్తిలో అతీంద్రియ ఆనందం పొందేవాడు. మేము మౌంట్ అబులో ప్రతి సంవత్సరం వెళ్తాం, అక్కడ అతీంద్రియ ఆనందం అవుతాం. దీని పవిత్రత శక్తి ఉంటేనే లభిస్తుంది. పులిపాలను బంగారు పాత్రలో అట్ట అంటారు. ఇక్కడ మనస వాచ కర్మన పవిత్రతా శక్తి అంటే నిష్కల్మషమైన నిస్వార్థమైన భావన 100% ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తాను. ఇంత మహోద్గరమైన ఆనందకరమైన జ్ఞానాన్ని ఆస్వాదించి మేమే ఇంత ఆనందంలో ఉంటే దాన్ని సాధన చేసి దాని యొక్క మూల పురుషుడు ఎంత ఆనందంలో, చైతన్య దేవతలు కదా, వాళ్ళు ఫలిస్తారు కదా. అటువంటి వాళ్ళను కొందరు తెలిసి తెలియకునే పరమాత్మ అన్నాడు అసమూఢసమర్థేషు. తెలియని వాళ్ళు మూఢమతులై భగవంతునికి దూరం అవుతారు, భగవంతుని విమర్శిస్తారు. సాధకులనే విమర్శిస్తారు. జరిగేది ప్రపంచ కొన్ని ఛానల్స్ లో జరిగేది అదే. బ్రహ్మకుమారి వ్యవస్థ బాగాలేదు. ఎందుకు విమర్శలు వస్తున్నాయి పదే పదే బ్రహ్మకుమారి మీద? మీరు దీని మీద నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, పండే చెట్టుకే కొడతారు అంటే వాళ్ళు పాపులారిటీ కొరకు ఒక మహా పాపులారిటీ కావాలంటే స్థూలంగా అదేమో ఏముంటుందంటే కొన్ని కోట్ల విలువైన వజ్రాలను బదులు ఒక్క చెల్లని నయా పైసాకి ఆనందపడినట్టు ప్రపంచంలోని కొందరు మూఢమతులై ఆ విధంగా వెనుకబడుతున్నారు. ఆ ఒరిజినల్ నాలెడ్జ్ అమృతం ఇస్తాయి అంటే పరమాత్మ అమృతం ఇస్తా అంటే దాన్ని పొందలేక ఎందుకు ఆ విమర్శలన్నీ మీరు తిప్పికొట్టే ప్రయత్నం చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళు అన్నది కరెక్ట్ అంటే మీరు ఏం చెప్తారు? ఎప్పటికైనా ఇప్పుడే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక శిశుపాలనకి నూరో తప్పు లేక వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఒక పాపి చిరాయు అంటారు. ఒక తన పొరపాటు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడే యొక్క కర్మ కూడా వస్తుంది వాళ్ళకు. ఆ పశ్చాత్తాపడే కర్మలు వారికి భగవంతుడు ఇచ్చాడు. మనం ఒక మంచి పని చేస్తూ వారి చిన్న ఎగ్జాంపుల్, ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి, అంతే కామన్. దానికి విమర్శకు ఉదాహరణకి ఈ టైంలో వచ్చాను. ఇలాంటి ఉదాహరణలు చెప్పి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? అసలైనది ఎందుకు వాళ్ళ మీద పదే పదే ఇలాంటి విమర్శలు వస్తున్నవి? ఎందుకు వాళ్ళని మీరు ఎదుర్కోలేక వాళ్ళకు సమాధానం చెప్పలేరు అంటే ఏం చెప్తారు? మీరు చెప్పి తీరాలి, ఏదో ఒక రోజు చెప్పండి గురుగారు. ఓకే, ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ ఓఆర్సి ఢిల్లీలో, అవును, మౌంట్ అబులో మహామండలేశ్వరులు అంటే రుజులు శంకరాచార్యుల కాంచి భారతదేశంలో ఉండే మహా సన్యాసులండి. అక్కడ వెళ్ళి అహాదేవత అంటే నువ్వు చిన్న చీమ మొరిగిందంటే మనం ఏం చేస్తామండి? వాటికి మనం ప్రాధాన్యత ఇస్తే వాళ్ళకి ప్రాధాన్యత అయింది. అది ఆటోమేటిక్ గా పశ్చాత్తాపడి అహా శరణం గచ్చామి. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ అర్జునుడు గొప్పవాడా, దుర్యోధనుడు గొప్పవాడా? చెప్పండి మీరు. అర్జునుడు ఎంత పార్థార్థి, ఆయన ఎంత గొప్పవాడైనా వినమ్రుడై ముకులిత హస్తాలతో ఆ శ్రీకృష్ణుడు ముందు శరణాగతి ఉంటాడు. వినండి. అదే దుర్యోధనుడు అట్టహాసంతో ఉంటాడు. ఈనాటి స్టూడెంట్ ఒక ప్రశ్న వేస్తే నీకు ఎవరు నచ్చారని దుర్యోధనుడు వస్తున్నా అంటాడు. ప్రస్తుతం సమాజం అలా వెళ్తుంది. ఎందుకు అయిందంటే చెప్పారు, పతనం గచ్చామి. ఎత్తు నుంచి వేసే ఒక
ఆ బాలు ఎక్కడ కింద పడిపోతాయి. గురుగారు చివరిగా చెప్పండి, గీతా జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమాల గురించి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఓ మెసేజ్ ఏంటి, ఆయన గురించి ఇంకా చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే చివరిగా చెప్పండి. నేను చివరిగా చెప్పేది ఒకటి ఏంటంటే, భగవద్గీత ఇక్కడ కల్వకుర్తిలో భగవద్గీత యొక్క అధ్యయనం జరుగుతుంది. మొట్టమొదట 1970 నుంచి మా నాన్నగారు గీత ప్రచారం, అతను వెంబడి నేను ఉన్నాను కాబట్టి భగవద్గీత అపరిమితమైన ఆనందం, అపరిమితమైన నాకు ప్రియమైన గ్రంథం. దాని ఆధారంగానే భగవద్గీత యొక్క శక్తి వలనే నాకు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పరిచయం అయింది. ఇది ఇంకా నాకు అమృత భాండం లభించినట్లయింది. భగవంతుని సత్య పరిచయం లభించింది, భగవంతుతో యోగశక్తి లభించింది, భగవంతుని యోగశక్తితో దివ్య గుణాలు అష్టశక్తుల భాగ్యం నాకు కలిగింది. అదే ఆనందాన్ని నేను అందరికి పంచాలనుకున్నా. అందుకొరకే ఈ రోజు ఏదైతే 11వ తారీఖు నాడు మా యోగ కేంద్రంలో కూడా భగవద్గీత సారాన్ని వివరించే కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి. భగవద్గీత ప్రచారకులు మరి నేను ఈ వేదిక ద్వారా ఏం చెప్తానంటే, ఆ భగవద్గీత సారాన్ని జీవితంలో ఆచరిద్దాం. ఆ భగవానుడు చెప్పిన సత్య పరిచయాన్ని, ఇప్పుడే మీకు అన్న అర్జునుడు మనమే, కృష్ణుడు అంటే జ్యోతిస్వరూపుడైన పరమాత్మ. ఈ కలియుగ అంతిమ సమయమే 3వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధంలో మనం ఉన్నాం. భగవంతుడు స్వయంగా మనల్ని చెడు గుణాలను వదిలి మంచి గుణాలను ధారణ చేయని చెప్తున్నాడు. ఇక 3వ ముఖ్యాంశం ఎవరికీ తెలియదు, హూ ఆర్ యు అనే ప్రశ్న వేసుకోవాలి. కోహం అంటారు దీన్ని, హమ్ కోన్ హై. రెండో క్వశ్చన్, హూ ఈజ్ ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్. మూడవది, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్. ఈ 3 విషయాలు తెలుసుకుంటే నీ జీవిత లక్ష్యమే. అదే ఈ రోజు నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నా. ఈ శరీరం అనే యొక్క దేహం అనే యొక్క గుహలో, శరీరం అనే క్షేత్రంలో నువ్వు ఒక దేవి దేవత లాంటి చైతన్య ఆత్మవు. కానీ నీకు తెలియకుండా దీని బానిసగా, పంచ వికారాలకు బానిసలుగా తయారు చేస్తున్నావు. అది తప్పు. అంటే నువ్వు కనీసం నేను ఒక చైతన్య శక్తిని 10 సార్లు అనుకోచాలి. నేను చైతన్య శక్తిని, నేను జ్యోతిస్వరూపాన్ని, నేను జ్యోతిస్వరూపాన్ని. యద్భావం తద్భవతి. నువ్వు మంచిగా అనుకుంటే మంచివే, చెడు అనుకుంటే చెడే. ఫస్ట్ నిశ్చయం. రెండవది, ఈ ఆత్మశక్తికి కనెక్షన్ ఎవరు? హూ ఇస్ ద సుప్రీం పవర్? ఆ సుప్రీం పవరే మహాజ్యోతిశ్వరుడు, పరమశివుడు. అందుకొరకే గీతలోని ప్రతి శ్లోకం విశ్వరూప సందర్శన యోగంలో స్థూలంగా, హే అర్జున, నేను నా యొక్క విశ్వరూపం చూపిస్తున్నానంటే నేను ఈ కళ్ళ ద్వారా చూడలేకున్నాను అన్నాడు గీతలో. అంటే భౌతిక నేత్రాల ద్వారా భగవంతుని చూడలేము. అంటే ఆత్మికాన మనకు ఎంతో సంపన్నంగా ఆనందం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటాం. అంతెందుకు, మీరు అనేక తిరుపతి మొదలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు 3-4 గంటలు లైన్లో నిలబడి వెంకటేశ్వర దర్శనం అయినప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాం. ఇక్కడ అర్థం ఏంటి? అపరిమితమైన ఆనందం నీకు లభించే యొక్క శక్తి వల్ల. కానీ ఇక్కడ మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ మౌంట్ అబులో మనం ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కనీసం ఒక 3, 4, 5 గంటలు భగవంతుని అనుభూతి చేయగలుగుతాం. ఎలాంటి ప్రెషర్ ఉండదు, అతీతమైన ఆనంద స్థితిలో ఉంటాం. కాబట్టి ఆ భగవంతుడు నామ, రూప, ధామ, కర్తవ్య, అవతరణ సమయాలు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ భగవంతునికి సత్య పరిచయం ఉంది. గీతా యథార్థ జ్ఞాన దాత ఎవరు, జ్ఞాత ప్రదాత ఎవరు, ఈ విశ్వానికి నమ్మండి నమ్మకం సంపూర్ణంగా తెలియదు, పూర్తి తెలియదు అన్నాడు. అందుకొరకు గీతా జ్ఞాన దాత జ్యోతిశ్వరుడు. నామము సదాశివ, రూపము జ్యోతి, నివాసం పరంధామం. నేను తద్ధామ పరమమ్మ అన్నాడు భగవద్గీతలో. నేను రేపల్ల వాసిని, ద్వాపర వాసిని, కల్వకృతి వాసిని అనలేదు. కాబట్టి పరంధామం. అందుకొరకే పైకి సర్వలోక మహేశ్వరం, ఆ భగవంతుని ఈశ్వరుణ్ణి పైకి చూపిస్తాం. రెండవది, అతని కర్తవ్యాలు జీవోడి గాడ్ అంటాం. ఈ ముగ్గురికి రచయిత ఆయన. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే శంకరుడు కాదు, ముగ్గురికి రచయిత. అందుకనే శివలింగం పైన 3 నామాల మధ్య జ్యోతి ఉంటుంది. ఈ రహస్యం ఎవరికైనా తెలుసా? చాలా మందికి తెలియదు. ఎందుకు అంటే జిజ్ఞాస, ఇటువంటి జ్ఞానం ఉండదో తెలియదు. అందుకని ఆయన బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తాడు, విష్ణువు ద్వారా పాలన చేస్తాడు, శంకరుని ద్వారా పరివర్తన, వినాశం కాదు. భగవంతుడు మానవుని దేవతగా మారుస్తున్నాడు. అంటే ఈ సమయంలో జరిగేది ఒక డిస్ట్రక్షన్, ఒకటి కన్స్ట్రక్షన్. అండి ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ మీరు ఏ పార్ట్, ఏ వర్గానికి వస్తారో మీరే డిసైడ్ చేసుకోవాలంటాడు. కన్స్ట్రక్షన్లోకి వస్తారా, డిస్ట్రక్షన్కి వస్తారా? మిమ్మల్ని మీరు వినాశం చేసుకుంటారా, మిమ్మల్ని మీరు దేవత చేసుకుంటారా?
గాలి కొట్టుకుపోయే శక్తి నిలబడాలి. కాబట్టి నేను ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, భగవంతుడు అనేవాడు సృష్టిలో నుంచి అవతరించాడు. 100 సంవత్సరాల పీరియడ్ అంటాడు. 1936 లో అవతరించాడు. 1952 వరకు స్థాపన జరిగింది. ఆ స్థాపనలో ప్రజాపిత బ్రహ్మ అప్పుడు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండండి. కృపలాని బ్రాహ్మణ నిష్ఠాగరిష్ట బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతను 36 మంది గురువులు ఆయనకు. సమస్త నిష్ఠాగరిష్ఠుడు. అంత క్యాపిటలిస్ట్ అయ్యింది, అంత వజ్రాల వ్యాపారం అండి. తన పూర్వీకుల ఆస్తిని మొత్తం ఆ యొక్క ఓం మండలి అనే ఒక సంస్థ స్థాపన కొరకు ఖర్చు పెట్టింది. అది ఒక 1952 వరకు భగవంతుడు వచ్చాడని భగవద్గీత సారం. ఆయన భగవద్గీత భక్తుడే. ఎవరు? కృపలాన్ ఏదైతే దాదా లేఖరాజ్. భగవద్గీత 1952 తర్వాత మౌంట్ అబులో ఏదైతే విశ్వవ్యాప్తమైందో అది చూడండి. మహిళా శక్తిగా ప్రకాష్ మన్ దాది గారికి పీస్ మెసెంజర్ అవార్డు వచ్చింది. జానకి దాది గారికి ఇంటర్నేషనల్ స్టాబుల్ మైండ్ వచ్చింది. ఇప్పుడే బికే శివాని గారికి మోటివేషన్ స్పీకర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ వచ్చింది. అదే మాదిరిగా పీస్ మెసెంజర్ ఆఫ్ ద యూనివర్స్ అని ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వచ్చింది. ఇంత ప్రఖ్యాతమవుతుంటే చిన్న చిన్న విపత్తులను చిన్నవి మనం చూడకూడదు. కాబట్టి నేను కోరేందంటే భగవంతుని సత్య పరిచయాన్ని ప్రతి ఒక్కరు భాగ్యం పొందండి. ఎవరు మిస్ కాకండి. డోంట్ మిస్ ఇట్. యువకులకు, ఈనాటి మహిళలకు నేను ఏం చెప్పేదంటే, మహిళలు భోజనం చేసినా భగవంతుని స్మృతిలో చేయండి. భగవంతుని యొక్క స్మృతిలో భోజనం తయారు చేసి భగవంతుని ప్రసాదంగా తీసుకుందాం. అప్పుడు ఇల్లు ఆనందమయ స్వర్గం అవుతుంది. థ్యాంక్ యూ అండి. విలువైన సమాచారం మా ప్రేక్షకులకు అందించినందుకు మరొకసారి మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకున్నాము. సో ప్రతి ఇంట్లో పిల్లలకి భగవద్గీత గురించి చెప్పండి, రాముడు గురించి చెప్పండి, కృష్ణుడు గురించి చెప్పండి, అర్జున్ గురించి చెప్పండి, ఇట్లా మన హిందూ ధర్మాల గురించి చెప్పండి. కనుమరుగైపోతున్నాం మన ఈ శ్లోకాలని, గీతాలని, భగవద్గీతని అందరూ ఆరాధించండి, అభిమానించండి, గొప్పగా చెప్పండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత చెడుదారి పడుతున్నారు. యువతని కాపాడుకుంటే దేశాన్ని కాపాడుకునేంత విధంగా ఈ రోజు మనకు ఇక్కడ బ్రహ్మకుమారస్ నుంచి మనకు స్వామి వివేకానంద గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ఇదని మొత్తానికి చూస్తున్నాం మీటింగ్ న్యూస్. మరో వారం మరో ఒక అద్భుతమైన సందర్భంగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. చూస్తున్నాం మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. థ్యాంక్ యూ. చాలా కృతజ్ఞతలండి. ఈ మన భగవద్గీతను ప్రతి ఇంట్లో జ్ఞాన సాధన చేసి ప్రతి ఇల్లును దేవాలయం కావాలని, ఎలాంటి విశ్వ వినాశం అనే పరిస్థితులకు భయపడకుండా ఎదుర్కొనే ధైర్యం జ్ఞాన యోగ శక్తి సాధన ఈ రాజయోగ కేంద్రాల ద్వారా మరింత మీకు చేరువలో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇలాంటి అసంశయం మహాబాహో, సంశయాలు పెట్టుకోకుండా జ్ఞాన సాధన చేయండి. మీకు విజయం కలుగుతుంది. విజయర్చన శిష్టతి. థ్యాంక్ యూ అండి. ఓం శాంతి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.